హాయ్ అండి, అందరికీ మొహరం శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ డే మొహరం అండి. మా ఊరు నుంచి ఈ ఊరికి వస్తారన్నమాట పీర్లు తీసుకొని. ఈ పీర్లు వచ్చేసి హసన్ హుసేన్ అన్నమాట పేర్లు. తెల్లవారుజామున 4 నుంచి తీస్తారన్నమాట ఈ పీర్లు. మా ఊరు చౌడు నుంచి ఇక్కడ ఈ ఊరికి రావటానికి కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి నడవటానికి ఎంత టైం పట్టిందో కిలోమీటర్, అది మీరే అర్థం చేసుకోండి ఇక్కడ టైం అనేది. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎందుకు వస్తున్నారు పీర్లు కలవటానికి అని మీకు డౌట్ రావచ్చు. తాత ముత్తాతల కాలం అప్పుడు సో ఈ ఊరికి కరువు వచ్చిందంట. కరువు వస్తే అప్పుడు చెప్పారంట, మా ఊరు నుంచి ఎవరైనా ఆ ఊరికి ఒకళ్ళు వెళ్తే గాని ఆ ఊరు బాగుపడదు, ఆ ఊర్లో పచ్చదనం అనేది ఉంటది, ఎప్పుడు సుఖంగా సంతోషంగా అందరూ ఉంటారు, ఆ ఊరు బాగుపడుతుంది అంటే. సో అందులో హసన్ హుసేను ఇంకా అంటే వాళ్ళ కుటుంబంలో ఉంటారు కదండి పైగంబర్లు. సో అందులో ఒకళ్ళు అయితే ముందుకు వచ్చారనమాట. అందరికన్నా పెద్ద అన్నయ్య ముందుకు వచ్చారు, నేను వెళ్తాను ఆ ఊరికి అనేసి. కానీ వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట ఇవ్వండి అనేసి ఆ హసన్ హుసేన్ దగ్గర మాట తీసుకున్నారనమాట. ఏం మాట అంటే, ఊరు నుంచి నేను వేరే ఊరికి వెళ్తున్నాను, నన్ను మీరు మర్చిపోకుండా, నేను మిమ్మల్ని మర్చిపోకుండా సంవత్సరంలో 2 సార్లు మీరు నా దగ్గరకు రావాలి, నేను మీ దగ్గరకు వచ్చి కలవాలి అనేసి మాట తీసుకున్నారన్నమాట. ఆ మాట తీసుకున్న తర్వాత సరే మేము వస్తామనేసి అప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చారు. అప్పటి నుంచి ఈ ఊరు అనేది చాలా బాగా పంట పొలాలు కానివ్వండి, జనాలు కానివ్వండి, ఊరు కానివ్వండి పచ్చదనంతో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారన్నమాట. అందుకనే సో ఈ సంవత్సరంలో పీర్ల పండగ చేస్తారు కదా, అప్పుడు ఆ హసన్ హుసేను అన్నని కలవడానికి ఈ ఊరికి వస్తారు 10వ రోజు. అదే అంటే లాస్ట్ డే అనమాట. మంచి బ్యాండ్ బాజాతో వస్తారు. ఇంతకు ముందేమో పెళ్ళిళ్ళకు బాజా మోయిస్తారు కదండి, మా చిన్నప్పుడు అనమాట. దాంతోనే బాజా మోయించుకుంటూ మా ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి అన్నని కలవడానికి చాలా సంతోషంగా వచ్చేవారు అనమాట. ఇక్కడ దగ్గరికి రాగానే పూనకం ఎక్కువ అంటే మా నాయనమ్మ మాకు చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోవద్దు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నాను. అన్నదమ్ములు చూడండి చాలా సంతోషంగా సంవత్సరానికి 2 సార్లు కలుస్తున్నారు కాబట్టి చాలా పూనకంతో ఎంత చక్కగా కలుస్తున్నారో, చాలా సంతోషంగా. ఇలా కలిసేటప్పుడు మనమేమో ఊద్ అనేది చల్లుతామన్నమాట. ప్రతి చేతిలో ఊద్ అనేది ఇస్తారు కొంచెం కొంచెంగా. వాళ్ళు కలిసేటప్పుడు మనం వాళ్ళ మీద చల్లాలన్నమాట. అలా చల్లితే కొంచెం శాంతిస్తారు అనేసి చెప్తారు. సో ఇలా ప్రేమని హసన్ హుసేన్ ప్రేమని చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుందంటే, ఈ మధ్య కాలంలో హస్బెండ్ వైఫ్కే ప్రేమ లేదు, అన్నదమ్ములకి అసలే ప్రేమ లేదు. కానీ వీళ్ళ మధ్యన ప్రేమ ఎన్ని సంవత్సరాలైనా కొంచెం కూడా తరగటం లేదు. చాలా సంతోషంగా అసలు అంటే వాళ్ళు ఏడుస్తారంట ఆ పూనకం వల్ల. ఇన్ని సంవత్సరాలు మేము కలుస్తున్నాం, మేము అన్నదమ్ములం అనేసి ఆ పూనకంతో ఒకళ్ళు హగ్ చేసుకొని వాళ్ళు ఏడుస్తారంట. ఇది మా నాన్నమ్మ గారు మాతో పదే ప్రతి మొహరంకి చెప్పేవారు అనమాట. అది నేను గుర్తుపెట్టుకొని ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇలా కలుసుకున్న తర్వాత సో ముగ్గురు వెళ్తున్నారు చూడండి అన్నదమ్ములు. సో ఆ పెద్దన్నయ్య వాళ్ళ ఇద్దరు హసన్ హుసేన్ గారిని తీసుకొని మా ఊరు చూపిస్తాను రాండి అనేసి చూపించడానికి వెళ్తారంట. అందుకనే ఇలా మా ఊరు పీర్లు ఈ ఊరు వచ్చిన అన్నయ్య ఇలా అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఊరు మొత్తం తిరిగి అప్పుడు చౌడిలోకి వెళ్తారని మా నాన్నమ్మ గారు చెప్పిన కహానీ ఇదండి. మా ఊళ్ళో పీర్ల పండగ కహానీ నేను చెప్పాను కదా. సో మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ అనేది చేయండి. ఇంకొంతమంది కామెంట్ చేస్తారు ఇది హరాం చేయకూడదు అనేసి. ఏమండి, తరతరాల నుంచి వచ్చింది కాబట్టి ఏదైనా మానటానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి. మెల్లమెల్లగా ఏదైనా వదలటానికి టైం పడుతుంది కదా, ఇప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి ఏదైనా, ఓకేనా? ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెల్లగా. సో మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఉంటాం మరి.